ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు, జస్ట్ మా వ్యూయర్స్ కోసం. ఏంటంటే చేతబడి, బాణమతి ఏదైతే ఉందో అసలు ఉంటుందా, ఉంటే ఒక వ్యక్తికి చేతబడి చేసినట్టుగా మనం ఎట్లా గుర్తించాలి, ఆ వ్యక్తిని ఆ చేతబడి నుంచి ఎలా బయటికి తీసుకురావాలంట? విద్య అవిద్య అని రెండు రకాలు. అవిద్య చేత వారిని మోహితపరిచి అవిద్య చేత వారిని పీడితానికి గురి చేసి ఉంటారు కాబట్టి అందుకు సమానమైనటువంటి విద్యాశక్తితోటే వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఒకటి, ఒక వ్యక్తి చేతబడి గురి అయిండు అని ఎలా కనిపెట్టాలని మీరు అంటున్నారు. ముఖంలో తేజస్సు తగ్గును, ఎన్ని ఔషధాలు వాడినా బాడీలో ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఎంత తిన్నా ఆయనకు మనశ్శాంతి రాదు, శరీరానికి శక్తి ఉన్నట్టుగా అనిపించదు, ఎంత తిన్నా ఎంత ఎనర్జెటిక్ ఫుడ్ తిన్నా కూడా శక్తి వంచన అంటే శక్తి లేని వాళ్ళలాగానే అయిపోతుంటాడు, ఆయన నిస్సత్తుగా అయిపోతుంటాడు. ఇవన్నీ కూడా చేతబడి లక్షణాలే. ఇవి ఆరోగ్య దృష్ట్యా ఎవరైనా ఏమైనా చేసి ఉంటే ఎంతసేపు ఉన్న ఆయన కాళ్ళు చేతులు నడవడిక అంతా కూడా ఆ మరణ సంకేతానికి దారి తీసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆయనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చేతగాకపోవడం, పనిచేయడానికి కూడా చేతగాకపోవడం వల్ల హోదాపరంగా దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. ఏ పని చేసినా ఫెయిల్ అయిపోవడం, ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాస్ అయిపోవడం, విద్యా మేధస్సు ప్రకారం కూడా దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. ఎంత పెద్ద సిస్టమ్ను మనం ముందు పెట్టుకున్నా అది డిస్ట్రాయిడ్ అయిపోవడం, ఎంత పెద్ద చదువు చదవాలని ఎంత కాన్సన్ట్రేషన్ చేసి చదవాలనుకున్నా అది నెతికెక్కకపోవడం, ఫెయిల్యూర్ అవ్వడం, మార్క్స్ కరెక్ట్ రాకపోవడం, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏదన్నా ఎవరైనా పీడితంగా ఉన్నారంటే అనుకోవచ్చు సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది మనకని. దాంట్లో నిష్ణాతులైన వాళ్ళని పట్టుకుంటే ఈజీగా దాన్ని తీసి పక్కకు పడేస్తారు, వెంట్రుకని తీసి పడేసిన. ఇప్పుడు ఇంత టెక్నాలజీలో ఉన్నా కూడా అట్లాంటివి చేసి తగులుతాయంటారు? టెక్నాలజీకి దీనికి ఏం సంబంధం? సాంకేతిక పరిజ్ఞానానికి ఆధ్యాత్మిక వేద విజ్ఞానానికి ఏం సంబంధం? ఇది ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానం, ఇది పరికరాలతో నడిచేటటువంటి సైన్స్. ఇది సైన్స్కి దీనికి ఎందుకు ముడిపెడుతున్నారు చెప్పండి? సైన్స్ వేరు, ఆధ్యాత్మిక విజ్ఞానం వేరు. ఇప్పుడు సైన్స్ అంటే ఏం చెప్పండి మీ జ్ఞానం ప్రకారంగా? సైన్స్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఖగోళానికి ఒకప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు. ఎవరు? చంద్రుడు అలాంటి మన వాళ్ళ ఎవరు చెప్పారు? ఎవరు లేరండి. రాకెట్ అని టెక్నాలజీ ఎప్పుడు వెళ్ళింది అసలు? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇంతకుముందు సోషల్ మీడియా ఒకప్పుడు లేదు కదా. ఒక పరికరం మాధ్యమంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఇంతే అర్థమైపోయింది. ఒకవేళ పరికరం మాధ్యమంగా ఒక వాహకంగా వెళ్ళాలనుకోవాలని మీరు అనుకుంటే పుష్పక విమానాల గురించి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా. రామాయణ కాలంలో కూడా ఉన్నాయి. సెకండ్ పాయింట్, పుష్పక విమానాలే పక్కన పెడితే గగనచరం చేసిన వాళ్ళు ఉన్నారు, గాలిలో నడిచిన వాళ్ళు. నారదుడు నడవలేదా? హనుమంతుడు నడవలేదా? గరుత్మంతుడు నడవలేదా? మరి ఎలా అంటది ఇదంతా? ఇంకొకటి, ఒకవేళ అదని కొట్టిపాడేద్దాం. జ్యోతిష విజ్ఞానాన్ని భూమికి సూర్యునికి మధ్యలో ఉండేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ దూరంని మనకు హనుమాన్ చాలీసాలో చెప్పారు కదా. ఎలా చెప్పగలిగారు? తపోశక్తి మేధస్సు నుంచి. మీరు వెళ్ళారా లేదా అంటున్నారు కదా. సరే, ఇప్పటికీ జ్యోతిష్యంలో సూర్యగ్రహణ చంద్రగ్రహణాల గురించి చెప్పి ఉన్నారు. ఎలా చెప్తారు వాళ్ళు? ఇప్పుడు రేపు వచ్చే సూర్యగ్రహణం గురించి ఉన్నది, ఇప్పుడే రాసి ఉన్నది. వచ్చే నెల సూర్యగ్రహణం ఉందని ఇప్పుడు రాసి ఉంది. ఇక్కడ రాసిన దానికి అక్కడ గ్రహణం పడుతుంది కదా. మరి ముందే వెళ్ళి జ్యోతిషులు అక్కడ రీసెర్చ్ చేసి వచ్చి ఇక్కడ రాసినరా, లేకపోతే వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహణాలు పడుతున్నాయా? అప్పుడున్న తపస్సు మేధాశక్తి నుంచి వాళ్ళు ఏదో ఒకటి వెళ్ళారా లేదా? అంటే భౌతికంగా వెళ్ళడం అంటే ఇది ఒక టెక్నాలజీ. చూడండి, టెక్నాలజీ అనేది కేవలం ఒక పరికరాత్మకంగా నడిచేది మాత్రమే. సృజనాత్మకమైనటువంటి శక్తి ప్రేరణ అందులో లేదు. కరెంట్ ఉంటే తప్ప నడవదు నీ కంప్యూటర్. దాని మీద ఎప్పుడు ఆధారపడొద్దు, మనం అనుకుంటున్న ఈ టెక్నాలజీ అంతా కూడా ఏదైతే మీరు సైన్స్ అంటున్నారు కదా, సైన్స్ అనేది సాంకేతిక పరిజ్ఞానవంతమైనటువంటిదే. అంటే ఒక పరికరాత్మకమైనది అది. దాన్ని ఎప్పుడు నమ్ముకొని జీవుడు బ్రతకవద్దు, నట్టేట్లో మునిగినట్టే లెక్క. దాన్ని వాడుకోవాలి దైనందిన జీవితాల్లో మనకు ఉపయోగం కాబట్టి ప్రతి దాన్ని మనం వాడుకుందాం. అది మానవుని యొక్క వికసితం, ఒక మేధస్సు, మనిషి యొక్క విద్వత్తు. అది విద్వత్తుని భగవంతునితో ఎలా తూలనాడుతావు? నీ ప్రత్యేకత. భూమి గర్భంలో ఉద్భవించినటువంటి కొన్ని లోహాలను ఒక దాంతో జత కలిపి ఒక పరికరాన్ని తయారు చేసినావు. ఇనుప గడ్డీలతో ట్రైన్ తయారు చేసినావు, ఇంకోతో మెటల్ తోటి ఏరోప్లేన్ తయారు చేసినావు, దాంట్లోతో ఇంధనం పోసినావు. ఈ భూమి గర్భం లోపలికి ఈ లోహాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నువ్వేమైనా తయారు చేసినావా? ఉన్న వాటినే రీప్రొడక్ట్ చేసినావు. అది నీ విఘ్నత, నీ గొప్పతనం, నీ మేధస్సు. మనిషి ఒక పరిజ్ఞానం వైపు వెళుతున్నాడని ఒక పట్టాభిషేకం చేద్దాం, మానవుని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడదాం. దేవునితో ఢీకొనడం ఏంటి?
ఈ సహజమైనటువంటి ఈ వనరులు మీకు ఇచ్చింది ఎవరు? ఈ పంచభూతాలు ఎవరు నిర్మించి ఇచ్చారు మీకు? ఈ ప్రాకృతిక సుధా సౌధాన్ని మీకు ఎవరు నిర్మించి ఇచ్చారు? నీవు సొంతంగా ఏమైనా గగనతలం నుంచి తీసుకొచ్చి తయారు చేస్తున్నావా? మంచి ప్రశ్న, మంచి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇవన్నీ దైవిక సంభూతం అంటున్నారు కదా. ఇప్పుడు హేతువాదులు, దేవుని నమ్మని వ్యక్తులు, ఇదొక డిజైన్ చేయబడింది తప్ప అసలు దేవుడు అనేవాడు ఇక్కడ రూపం లేదు, నేను ఒక మెజర్మెంట్కు దేవుడు నిలవడట్లేదు అంటున్నారు కదా. సైన్స్ చెప్తుందండి, ఎనర్జీస్ నాట్ ఏ డిస్ట్రాయిడ్ అండ్ నాట్ ఏ మేడ్ అని చెప్పేసి సైన్సే చెప్తుంది. శక్తిని ఎవరు నాశనం చేయలేరు, ఎవరు ఉత్పత్తి చేయలేరు అని. ఇక్కడ దైవమే కదా శక్తి అంటే. సర్వ స్వతంత్ర తంత్ర శక్తి అని ప్రతిరోజు అమ్మవారికి 16 ఉపాంగ మంత్రాలతోటి ముద్రలేస్తాను నేను. సర్వ స్వతంత్ర తంత్ర శక్తి, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తి, సహజ శక్తి, నిజశక్తి అని నేను రోజు అమ్మని స్తుతిస్తాను. దీని నిర్వచనం ఏంటో తెలుసా? సైన్స్ ఏడబోయి ఆగుతుంది అదే ప్రమాణం కాదు. మళ్ళా అంతకన్నా కోటాను కోట్ల అతీతమైన తత్వమే భగవతత్వం. నీ మేధస్సుకి ఎన్నడు దొరకాలయ్యా? ఆనాడు గణపతికి కుమారస్వామికి తల్లిదండ్రులు ఒక పరీక్ష పెడితే ఇప్పుడున్న మానవునిలాగా అనాలోచితంగా ఆవేశపడ్డవాడు కుమారస్వామి అంతా తిరిగి వచ్చాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఋషుల జ్ఞానంతో ఉండేవాడు గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి భూప్రదక్షిణ చేసిన నాకు అగ్రతాంబులం ఇయ్యండి అని అన్నాడు. ఈ జ్ఞానాన్ని ఋషులు స్మార్ట్గా పట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్ని వడబోయాలంటే మన శారీరక శక్తి సరిపోదు, మనోశక్తి సరిపోతుంది. మనోశక్తి అంతరిక్ష ప్రయాణం కాదు, అంతర్మదన ప్రయాణం కావాలని చెప్పేసి తపస్సులో కూర్చున్నారు. తపోబలము చేత ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఈనాడు బ్రహ్మాండాన్ని మనకు వడబోసి ఇచ్చారంటే కేవలం తపశ్శక్తే. ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. మనిషి శక్తిని ఆధ్యాత్మిక శక్తితో పోల్చకూడదు. పోలిస్తే ఏమవుతుందంటే గోవును దున్నపోతును జతగట్టినట్టు అవుతుంది. ఇంకోటి పరమహంస యోగానంద ఆత్మకథలో రాసుకున్న ఒక యోగి ఆత్మకథలో, దాంట్లో రామ్ గోపాల్ మజుందర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఆత్మకథలో ఉంది, నేను చదివాను కూడా. దాంట్లో ఒక వ్యక్తి నిద్రపోని సాధువు అని పేరు ఉండేదంట. ఆయన పేరు అంటే ఆన్ 24 hours ఆయన తపోశక్తి ద్వారా, మీరు తపస్సు గురించి చెప్పారు కాబట్టి కంటిన్యూషన్, తపోశక్తి వలన దేనిలో నిత్యం నిద్రపోతున్నట్టుగా పరమానంద శక్యంలో ఉండేవాడంట. అట్లా ఎట్లా ఉండొచ్చు ఇప్పుడున్న సమాజంలో? అట్లా ఉండేటటువంటి శక్తి మన లోపల ఉందంటారా? అసలు ఏం చేస్తే అట్లాంటి వస్తుంది అంటారు మనకు? ఏదే కానీ సడన్గా రాదండి. దాని సాధన క్రమంతో తగు పద్ధతులతో తగు మోతాదును అనుసరిస్తూ స్టెప్ బై స్టెప్ ఆ స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక అద్భుతాన్ని చూసి నోరు వెళ్ళబెట్టడం కూడా ధర్మం కాదు, అది ప్రాజ్ఞుల లక్షణం కాదు. ఒక అద్భుతం ఆవిష్కరణ చెందిందంటే దాని వెనకాల ఎంతో శారీరక మేధాశ్రమాలు ఉండాలి. వాటిని కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి. కన్ను ఆర్పకుండా నిరంతరము కళ్ళు తెరుచుకొని నిద్రించడము, అన్ని అవస్థలను అనుభవించడం అనేది అదొక ప్రక్రియ. యోగాలో ఒక మూలం, ఒక శాఖ. అది అందరికీ సాధ్యమే, కానీ ఆరంభం నుంచి గురువుల చెంతకు వెళ్ళి దాన్ని తెలుసుకొని దాని విధి విధానాన్ని అనుసరిస్తూ అవలంబింపాల్సి ఉంటుంది. అది సడన్గా చేస్తే కపాలం బద్దలైపోతుంది.